ఒక మైనర్ బాలిక చనిపోయింది, ఇటువంటి సంఘటన మన దగ్గర జరిగింది అని అంటే ఫస్ట్ రెస్పాన్స్ ఏమై ఉండాలండి? పూర్తిగా ఫస్ట్ ఇటువంటి కేసు మన దగ్గరికి వచ్చింది అనగానే టాప్ ప్రయారిటీ, మీ టాప్ ప్రయారిటీ షుడ్ హ్యావ్ బీన్ టు సేవ్ ద చైల్డ్. ఇన్వెస్టిగేషన్ తర్వాత చేసుకోవచ్చు, ఇంకోటి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి ఆ పాపని బతికించాలి అనేటువంటి ఆలోచన ఉండాలి. సీరియస్నెస్ ఆఫ్ ద కేసు తెలిసినప్పుడు పోలీసులు నేరుగా వచ్చి ఆ పాపని ఎందుకు నెల్లూరులో అడ్మిట్ చేయలేదు? కొవ్వూరులో అడ్మిట్ చేసి కొవ్వూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ చెన్నైకి తీసుకొచ్చి, ఏం నెల్లూరులో ప్రైవేట్ హాస్పిటల్స్ లేవా? ఇక్కడి నుంచి చెన్నై తీసుకెళ్లే బదులు ఇక్కడే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుంటే ఏమో ఆ పాప బతుకుండేదేమో ఈరోజు. ఇది వరకు ఏంటంటే అండి, మాట్లాడే వాళ్ళ మీద సంబంధం లేని ఏదో ఒక కేసు వేసి పోలీసు వాళ్ళని మాట్లాడకుండా చేసే ప్రయత్నం చేస్తే ఈరోజు మరి నవ్వు వస్తుంది. ఎందుకు పాపం ప్రజలు కన్ఫ్యూజ్ అవ్వడము, మనం కన్ఫ్యూజ్ అవ్వడము, లేకపోతే నాయకులు కన్ఫ్యూజ్ అవ్వడం, మాకు కూడా కేసులు ఎతికి పెట్టాలంటే ఇన్ని కేసులు దొరకట్లేదని చెప్పి డైరెక్ట్ మీరు మాట్లాడారు కదా వాళ్ళకి సంబంధించి దాని మీదే కేసు పెడతాం అంటే తెలియాలి కదా, క్లారిటీ. ప్రజలకు ఎలాగో తెలిసిపోయింది వీళ్ళు ఏమి తప్పులు చేస్తే కేసులు పెట్టట్లేదు, మాట్లాడుతున్నామని కేసులు పెడుతున్నారని చెప్పి ఈరోజు నాన్న మీద ఆ ఇష్యూ మీద కేసు పెడతారా? మీరు చేయాల్సిన పని మేము చేస్తుంటే మా మీద కేసులు పెడతారా? ఇది అటెండి చేసేది ప్రభుత్వం కానీ పోలీసులు కానీ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు అని అనుకుంటే, అది ఎత్తి చూపించే వాళ్ళ మీద మాత్రం బాధ్యతగా కేసులు పెడుతున్నారు. ఈరోజు ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులు వాళ్ళు అనుభవించే క్షోభ, ఆ అమ్మాయికి పాపం విషం దాగిచ్చి తర్వాత ఏం జరిగిందో కూడా ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ రాలేదు. ఎవరు తీసుకుంటారండి రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు ఆ పాప ప్రాణాలు పోయాయి, ఎవరు తీసుకుంటారు? ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు, బాధ్యత తీసుకోవట్లేదు, పోలీస్ వ్యవస్థ తీసుకోవట్లేదు. ఎంత నిర్లక్ష్యం ధోరణిగా చూసాం. మరి ఈ కేసులో ఎంత కేర్లెస్నెస్!